భారత్ ఇంగ్లాండ్ మధ్య జరగబోతున్న టెస్ట్ ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఇది భారత్కి ఇంగ్లాండ్ జట్ల మధ్య జరగబోతున్న 4వ టెస్టు. మరోవైపు చూస్తే ఇదే ఆఖరి టెస్ట్ కావడంతో కూడా ఆసక్తికరంగా సాగుతోంది. 2-1తో సిరీస్లో ఆధిక్యంలో ఉన్న ఇంగ్లాండ్ జట్టు ఈ మ్యాచ్లో గెలిచి సిరీస్ కైవసం చేసుకోవాలని పట్టుదలగా ఉంది. ఇటు భారత్ కూడా ఈ మ్యాచ్ గెలిచి సిరీస్ను సమం చేయాలని భావిస్తోంది. రెండవ ఇన్నింగ్స్లో 23 పరుగులు వెనకబడి బ్యాటింగ్ ఆరంభించిన భారత్ ఆ తర్వాత 396 పరుగులకు ఆలౌట్ అయింది. దీంతో ఇంగ్లాండ్ ముందు 373 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది. భారీ లక్ష్య ఛేదనలో ఇంగ్లాండ్ ముందు దూకుడుగానే ఆడిన అనంతరం వరుస విరామాల్లో వికెట్ను కోల్పోవడం ఆ జట్టు ఫ్యాన్స్ను కలవరపెడుతోంది. ప్రస్తుతం ఇంగ్లాండ్ 3 వికెట్లు కోల్పోయింది. కెప్టెన్ పోప్ వికెట్ కోల్పోయిన తర్వాత క్రీజ్లోకి వచ్చిన హ్యారీ బ్రూక్ దూకుడుగా ఆడుతున్నాడు. ఒక దశలో ఇంగ్లాండ్ 2 ఓవర్లలో 27 పరుగులు చేయటం గమనార్హం. ఇక భారత పేసర్లు కూడా పట్టు బిగించడంతో ఈ మ్యాచ్లో ఎవరు గెలుస్తారనేది ఆసక్తిగా మారింది. అయితే ఇదే అంశం గురించి మరింత సమాచారం మా ప్రతినిధి వెంకట్ని అడిగి తెలుసుకుందాం. వెంకట్, భారత్ ఇంగ్లాండ్ మధ్య పోరు ఆసక్తిగా కొనసాగుతున్నట్లు తెలుస్తుంది. మరి భారత్ నిర్దేశించిన మార్కుని ఇంగ్లాండ్ చేరుకోనుందా? గుడ్ ఈవినింగ్ అండి. భారత్ ప్రస్తుతానికి ఇంగ్లాండ్ 164 3 వికెట్ల నష్టానికి 164 పరుగులు చేసింది. ఇంకా 1.5 రోజు ఆట మిగిలి ఉంది. అయితే ఇప్పుడు భారత బౌలర్లు ఎంతవరకు కష్టపడతారనే దానిపైన భారత్ పై విజయ అవకాశాలు ఆధారపడి ఉంటాయి. ముఖ్యంగా భారత్ తరఫున అంటే ఈ మ్యాచ్ కి 3 పేసర్లను తీసుకున్నారు. 2 స్పిన్నర్లు ఉన్నారు, జడేజా అండ్ వాషింగ్టన్ సుందర్. అయితే సిరాజ్ నిన్న ఓపెనర్ క్రాలీ వికెట్ తీయటం, ఈ రోజు మరో వికెట్ కెప్టెన్ పోప్ వికెట్ తీయటంతో సిరాజ్ మంచి దూకుడు మీద ఉన్నట్లుగానే కనపడుతున్నాడు. అటు ప్రసిద్ధ కృష్ణ నుంచి కూడా సహకారం అందుతోంది. అయితే ఈ మ్యాచ్ లో హ్యారీ బ్రూక్ రూట్ వికెట్లే అత్యంత కీలకం కానున్నాయి. ఎందుకంటే వీళ్ళిద్దరిని ఎంత త్వరగా అవుట్ చేయగలిగితే భారత్ అంత త్వరగా విజయాన్ని అందుకునే అవకాశం అయితే ఉందనేది నా అభిప్రాయం. ముఖ్యంగా హ్యారీ బ్రూక్ విషయంలో వచ్చినటువంటి ఒక లైఫ్ ఆ జట్టుకి కీలకంగా మారింది. ప్రసిద్ధ కృష్ణ బౌలింగ్ లో భారీ షాట్ కు ప్రయత్నించాడు. అయితే బౌండరీ వద్ద సిరాజ్ క్యాచ్ పట్టాడు, కానీ నియంత్రణ లేక అది బౌండరీ లైన్ కు కాల్ తగలడంతో అది 6 గా ఎంపైర్ డిక్లేర్ చేయడం జరిగింది. అది దానితో అప్పటి వరకు దూకుడుగా ఆడినటువంటి హ్యారీ బ్రూక్ కాస్త ఆ తర్వాత నెమ్మదించాడు. అయితే హ్యారీ బ్రూక్ వికెట్ ను లంచ్ తర్వాత ఎంత వేగంగా భారత్ తీయగలుగుతుందనే దానిపై కూడా విజయావకాశాలు ఆధారపడి ఉండొచ్చు. అయితే వెంకట్ గారు, ఇప్పటి వరకు ఉన్న దాంట్లో చూస్తే గనక విజయం ఎటువైపు ఉన్నట్లుగా అనిపిస్తుంది, ఎటువైపు అడుగులు వేస్తున్నట్లుగా అనిపిస్తుంది? భారత్ వైపా, ఆస్ట్రేలియా వైపా? ఇంగ్లాండ్ 50-50 ఛాన్సెస్ అయితే కనపడుతున్నాయి. ప్రస్తుతం ఇంగ్లాండ్ ఇంకా 210 పరుగులు చేయాల్సి ఉంది. భారత్ కి అంటే సమయం ఎక్కువగా ఉండటంతో ఖచ్చితంగా ఈ మ్యాచ్ లో రిజల్ట్ అనేది వస్తుంది. డ్రా అయ్యే అవకాశాలు అయితే 100% లేవనే చెప్పాలి. ప్రస్తుతానికైతే 50% కనపడుతున్నాయి. లంచ్ తర్వాత ఖచ్చితంగా ఇప్పుడు 2వ సెషన్ ఏదైతే ఉందో, 4వ రోజు 2వ సెషన్ ఏదైతే ఉందో అది అత్యంత కీలకంగా మారిందనే చెప్పాలి. ఈ సెషన్ లో కనీసం భారత్ 2 వికెట్లు తీయగలిగితే మాత్రం ఖచ్చితంగా ఇంగ్లాండ్ కష్టాల్లో పడుతుంది. ఆ తర్వాత ఇంగ్లాండ్ వికెట్ కీపర్ జేమీ స్మిత్ కూడా అత్యంత ప్రమాదకరమైన ఆటగాడు. అయితే ఇంగ్లాండ్ కు మరో దెబ్బ ఆల్రౌండర్ క్రిస్ వోక్స్ లేకపోవడం కూడా ఇంగ్లాండ్ పై ప్రభావం పడే అవకాశం ఉంది. మరో 3-4 వికెట్లు కనుక భారత్ వేగంగా తీయగలిగితే వీళ్ళిద్దరి మధ్య ప్రస్తుతం ఉన్నటువంటి హ్యారీ బ్రూక్ కానీ రూట్ కానీ వీళ్ళిద్దరి మధ్య భారీ భాగస్వామ్యం నెలకొల్పకుండా వికెట్లు తీయగలిగితే మాత్రం ఖచ్చితంగా భారత్ గెలవచ్చు. రైట్, థ్యాంక్ యూ వెంకట్ గారు. సో ప్రజెంట్ అయితే విజయ అవకాశాలు భారత్ ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న పోరు ఇప్పుడు చాలా ఆసక్తికరంగా సాగుతూ ఉంది. విజయ అవకాశాలు చూస్తే కనుక 50-50గా కనిపిస్తూ ఉన్నాయి మొత్తం కూడా. అయితే ఒకవేళ కనుక భారత్ కట్టుదిట్టం చేయగలిగితే భారత్దే అవుతుంది. లేకపోతే కనుక ఈ మ్యాచ్ ఇద్దరు కూడా టై పడే అవకాశం ఉన్నట్లుగా కనిపిస్తూ ఉంది. మరోవైపు 50-50 ఇప్పుడు విజయ అవకాశాలు అయితే ఉన్నాయి ఇరువైపులా కూడా అని చెప్పారు.